హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో వి వర్ లయర్స్ సీజన్ 1 వెబ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ కూడా బాగుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 50 to 60 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అయితే ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి అయితే వస్తుంది అనమాట. ఆ ఫ్యామిలీ ఎప్పుడు కూడా వెకేషన్ లో ఎవ్రీ సమ్మర్ కి వాళ్ళ ప్రైవేట్ ఐలాండ్ కి అయితే వెళ్తారు. బట్ మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అయితే ఒక మిస్టీరియస్ హెడ్ ఇంజురీ అయితే జరుగుద్ది తనకి. ఆఫ్టర్ 1 year తర్వాత ఆ ప్రైవేట్ ఐలాండ్ కి అయితే వెళ్తుంది అనమాట. తనకి ఏం జరిగిందో తెలుసుకోవడానికి. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఈ ఫ్యామిలీ మొత్తం ఎవరు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే వి వర్ లయర్స్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి ఫాలో కొట్టండి భయ్య, యూజ్ అవుద్ది. ఇక ఈ సీజన్ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. నాకు కొంచెం డ్రామా థ్రిల్లర్ సిరీస్ అంటే కొంచెం వర్కౌట్ అవుతాయి భయ్య. అదే టైప్ లో అదే మూడ్ సెట్ చేసుకుని చూసా, కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని పార్ట్స్ బాగా అనిపించాయి అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగానే ఉంది, కానీ టోటల్ గా సిరీస్ అయితే నాట్ వర్త్ ఇట్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా అనిపించింది. ఎమోషనల్లీ బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు ఆ క్యారెక్టర్ అయితే. అండ్ అట్మాస్ఫియర్ పరంగా, సినిమాటోగ్రఫీ పరంగా, విజువల్స్ ఇవన్నీ కూడా ఆ ఐలాండ్ హాంటింగ్ గా చూపించారు, పోయెటిక్ గా చూపించారు. అంటే అంత పోయెటిక్ గా చూపించిన ఐలాండ్ ని ఒక నైట్ మేర్ గా ఎలా మారింది అన్నది కూడా చాలా బాగా చూపిస్తారు విజువల్. అది బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇందులో ఎల్జిబిటిక్యూ రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది భయ్య. జానీ సెక్షువాలిటీని అయితే మోర్ ఓపెన్ గా ఎక్స్ప్లోర్ చేస్తారు. అది మీకు వర్కౌట్ అవుద్ది. బట్ ఎల్జిబిటిక్యూ మొత్తం రిప్రజెంటేషన్ అయితే వర్కౌట్ అవ్వదు. జానీస్ అన్నది మాత్రమే వర్కౌట్ అవుద్ది. అది కొంచెం రిలవెంట్ గా ఉంటుంది అనమాట సిరీస్ కన్నది. ఉన్నది ఇది కూడా వర్కౌట్ అవ్వదు. అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా బాగానే వర్కౌట్ అవుద్ది. అండ్ ట్విస్ట్ ఓకే పర్లేదు, బాగానే అనిపించింది, కానీ కొంచెం ఫెమిలియర్ గా అనిపిస్తుంది భయ్య. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూస్ అయితే ఘోరంగా ఉంటాయి. 8 ఎపిసోడ్లు చూడలేక చచ్చిపోయిన నేనైతే అనవసరం అనిపించింది. అంటే చాలా స్లో ఉంటుంది భయ్య, నార్మల్ స్లో కూడా కాదు, చాలా స్లో ఉంటాయి కొన్ని ఎపిసోడ్స్ అయితే. ఎస్పెషల్లీ ఆ ఎర్లీ బిల్డప్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వదు, 2 months లో. అండ్ ఓవర్లీ డ్రామాటిక్ డైలాగ్స్ ఉంటాయి. సమ్ సీన్స్ అయితే మరీ పోయేటిక్ గా తీసుకెళ్లిపోతారు, చాలా డీప్ గా తీసుకెళ్లిపోతారు. అంత అవసరమే లేదన్న ఫీల్ అయితే వచ్చింది. అంత డ్రామాటిక్ గా అవసరం లేదు అసలు. అండ్ అడల్ట్ సబ్ప్లాట్స్ కూడా క్రియేట్ చేస్తారు, అవి ఎందుకు పనికిరావు భయ్య, అనవసరం అసలు సిరీస్ కి. కొంచెం కూడా యూజ్ ఉండదు వాటితో అయితే. ఆ సబ్ప్లాట్స్ తో అయితే అనవసరం అనిపించింది. ఫుల్లీ టైం వేస్టెడ్ ఆ సబ్ప్లాట్స్ అవి అయితే. అండ్ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ఇలాంటి డ్రామా సిరీస్లు చాలా చూసేస్తాం. అండ్ ఇది ఒక నావెల్ అయితే బేస్ చేసుకుని తీశారు. ఇన్ కేస్ మన తెలుగు వాళ్ళు చదవలేనుకోండి బుక్స్, ఇన్ కేస్ చదివితే కనుక, ఆ బుక్ చదివితే కనుక ఏ నావెల్ అయితే బేస్ చేసుకున్నారో అది మీకు ఇది అయితే ఫెమిలియర్ గా ఉంటుంది భయ్య. ఓవరాల్ గా చెప్పాలంటే నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ బాగున్నాయి, ట్విస్ట్ వర్కౌట్ అయింది అంతే. వాటి కోసం చూద్దాం అనుకుంటే చూడొచ్చు. ప్రైమ్ వీడియోలో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. అడల్ట్ కంటే అయితే చాలా ఎక్కువగా ఉంది. సో చూద్దాం అనుకుంటే ఇండివిజువల్ గానే చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.